మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అనే వాగ్దానం చెప్పి పరిశుద్ధాత్మ రాత్రులేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడైనప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షాడోస్ పెట్టిన చూడక్కడ అవునండి నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ విద్యాన్ని కృపలు పూర్తి రాస్తాను, ఇంకా ఉపాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను అనమాట. యెహోవా జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని చెప్పేసి ఇక్కడ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉందన్నమాట. ఇంకా జనులు సైన్యములకు అద్వితీయ యెహోవా చేత వానిని నేర్చుకుందరు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అని చెప్పేసి యెషయా 28:29 వచనంలో రాయబడి ఉందన్నమాట. ఇంకా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియలైన ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కళ్ళారా చూచున్నావు. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉందన్నమాట. ఈ విధంగా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు చెప్పేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉందన్నమాట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తులైన అని చెప్పేసి ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది అనమాట. మరి నిజంగా నేను అర్ధరాత్రి లేచి మరి బుద్ధి జ్ఞాన సర్వసంపదల కోసం నేను ప్రార్థన చేస్తానన్నమాట. ఆ ఆలోచన మరి చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు ఆయనే వస్తున్నమాట. జ్ఞానాధారం ఆయనే, పరాక్రమం ఆయనే అనమాట. మనం అడిగితే ధారాళంగా దయచేసే దేవుడు జ్ఞానం బుద్ధి సర్వసంపదలు ఆయన ఎందే గుప్తులు అయిన అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతుంది అనమాట. ఆయన అడుగుకుండా తప్పకుండా దయచేసి దేవుడు మన దేవుడు అనమాట. నేను అడుక్కున్నాను అనమాట. దేవుడు ఇస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చారు. ఇది అందరి జీవితంలో కూడా, నా జీవితంలో కూడా నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మంత్ర ఘనమైన నామమునకు ఎల్లవేళలా స్తుతిస్తున్నా తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులను విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మాకు కీడు రాకుండా దానిల నుండి మమ్మల్ని తప్పించండి. మీ త్వరాన్ని మీరు విషయాన్ని మీద సిద్ధపంట కూర్చొని ఎత్తమృగంలో ఉండే భాగం దయచేమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.